వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే మేమైతే మలేషియాలో గార్డెన్స్ మాల్కి అయితే వచ్చేసామండి. సూపర్గా ఉందన్నమాట. గార్డెన్స్ మాల్ అంటేనే చూస్తున్నారు కదా, ఫుల్ గార్డెన్ లాగా ఉంది. సో ఇదంతా కూడా క్రిస్మస్ కోసం చేసిన డెకరేషన్ అనమాట. చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూసేస్తారని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే ఫుల్గా కవర్ చేశాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గార్డెన్స్ మాల్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట. సో ఎంట్రన్స్లోనే మాల్కి అయితే కోచ్ మలేషియా ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్స్, ఆ బ్రాండెడ్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తున్నారు అనమాట డిస్ప్లేకి. ఇక్కడ కూడా కొన్ని జింకలు ఇలా అంతా పెట్టేస్తున్నారు, చాలా బాగుంది. సో నేను దుర్గేష్ గారు లోపలికి వచ్చేసాము. మాల్ మొత్తం అండి ఇది ఎలా ఉంటుందంటే పొడుగ్గా ఉంటుంది అనమాట. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఇట్లాగా మొత్తం అంతా గార్డెన్ థీమ్లో మొత్తం అంతా కూడా డెకార్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత వైబ్రెంట్గా ఉందంటే కలర్ఫుల్గా ఉందన్నమాట. ఎక్కడ చూసినా డెకార్ అదంతా కూడా. సో మొత్తం అన్నీ కూడా గ్రీనరీగా, కొంచెం గ్రీనిష్గా ట్రీస్ ఇవన్నీ కూడా పెట్టారు, ఆర్టిఫిషియల్ ట్రీస్ ఇవన్నీ. దాంతోపాటు కొంచెం హౌసెస్ లాగా కొంచెం కొంచెం సెటప్స్ అంతా వేసేసి మంచిగా చైర్స్ బ్యూటిఫుల్గా ఇట్లా కూర్చొని మనం పిక్చర్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగా చేశారనమాట. సో మా దక్షి, నేను ఇంకా దుర్గేష్ గారు వచ్చేసాము చూసేదానికి. సో మొత్తం అంతా ఈ మంత్ అంతా ఇలానే ఉంటుందండి మలేషియాలో, ఫుల్ అనమాట. సో మామూలుగానే డిసెంబర్ అంటేనే ఎప్పుడు ఎగ్జైటెడ్గా ఉంటారు అందరూ కూడా. క్రిస్మస్ వస్తుంది, దాంతోపాటు మొత్తం హాలిడేస్, వింటర్ హాలిడేస్ కూడా ఉంటాయన్నమాట ఈ మంత్ మొత్తం పిల్లలందరికీ కూడా. ఇంకా అందరికీ కూడా లీవ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఎల్డర్స్ కానివ్వండి, పిల్లలు అందరూ కూడా హాలిడే ట్రిప్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకా టూరిజం కూడా చాలా బాగా కదా, మొత్తం అందరూ కూడా మలేషియాలో ఈ టైంలో వచ్చారు అని అంటే బ్యూటిఫుల్ ఉంటుంది మొత్తం ఎంటైర్ కంట్రీ అంతా కూడా. సో చాలా స్పెక్టాకులర్ వ్యూస్ ఉంటాయి అనమాట. మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా, ఒక్క ప్లేస్ అని కాదు, ఈ ప్లేస్కి రండి, ఇక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్పడానికి లేదనమాట. వేర్ ఎవర్ యూ గో యూ కెన్ ఫైండ్ ద బ్యూటిఫుల్ వ్యూస్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మనం కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాం అనమాట, 1 by 1 అన్ని మాల్స్, మేము వెళ్ళే మాల్స్ అన్నీ కూడా మీరు కూడా చూసేస్తారని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే కవర్ చేసేసాను. సో చాలా బాగుంది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి. సో కింద చూడండి అసలు ఎంత బాగుందో కదా, గ్రాస్ లాగా పెట్టారనమాట, పర్పుల్ లెమన్ కలర్, చాలా వైబ్రెంట్గా ఉంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. యూజువల్గా బయట మనకి ఇలా గార్డెన్స్ పెట్టడం కన్నా లోపల మాల్ లోపల ఇంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసేసి పెట్టడం చాలా కదా ఎక్స్పెన్సివ్ ఉంటుంది డెకార్ అదంతా కూడా. బట్ ఎవ్రీ టైం ఇలాగనే మెయింటైన్ చేస్తే చాలా బాగా యూనిక్గా పెడతారనమాట. ఏ ఇయర్కి ఆ ఇయరేనండి. అసలు 2024లో ఉంది కదా, ఇంత బ్యూటిఫుల్ ఉందా అనుకుంటాం కదా, లాస్ట్ ఇయర్ ఇలా పెట్టారు. సో మళ్ళీ 2025 వచ్చేసరికి సూపర్ ఉందనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా పెడతారో ఏంటో కానీ ఏ ఇయర్కి ఆ ఇయర్కి సాటే లేదనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వచ్చి దానికోసం మళ్ళీ కాంటెస్ట్ కూడా రన్ అవుతూ ఉంటుందండి ఇక్కడ. ఈ టైంలో ఏంటంటే ఇట్లా మనము ఈ మాల్కి వచ్చేసి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. సో మంచి మంచి బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసుకొని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్స్లో అలా మాల్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళని మనం అలా ట్యాగ్ చేసేసి మన పిక్చర్స్ పోస్ట్ చేస్తే ఏంటంటే సో వాళ్ళు ఒక లక్కీ డ్రా లాగా తీస్తూ ఉంటారనమాట. ఆ టైంలో మనం కానీ పిక్ చేసుకుంటే ఏదైనా గిఫ్ట్స్, క్రిస్మస్ గిఫ్ట్స్ లాగా అలాగ ఇస్తూ ఉంటారు. ఇంకా ఈవెంట్ జరుగుతున్నంతసేపు కూడా మనకి హ్యాపీగా శాంతా విజిట్స్ అని కానివ్వండి, క్రిస్మస్వి ఇంకా కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడైతే పియానో ఈవెంట్ అలా ఉంది. సో స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయండి, వీకెండ్లో కానివ్వండి, వీక్ టైంలో ఇట్లా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారనమాట ఆ మంత్ అంతా. సో 4 వీకెండ్స్ వస్తాయి కాబట్టి సాటర్డే సండేలోనే యూజువల్గా వర్కింగ్ చేసే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం, మాల్స్ హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే ఎక్కువ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేసుకుంటారు. మోస్ట్లీ ఫ్రైడే ఈవినింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, పీకాక్స్, ఇంకేమో మంచి మంచి బర్డ్స్ అవన్నీ పైన ఉన్నట్టు. ఆర్చెస్గా చాలా బాగుంది. దక్షివి షార్ట్ కూడా పోస్ట్ చేశానండి మన ఛానల్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి తర్వాత కంటిన్యూ చేసేసేయండి వ్లాగ్ అయితే. సో లైక్ కూడా కొట్టేసేయండి. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఈ ఆర్చ్గా పెట్టేసి గ్రీనరీగా గార్డెన్ లాగా. సో మంచిగా మధ్యలో అంతా కూడా కలర్ఫుల్ లైటింగ్స్ కూడా పెట్టారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఏదో క్రిస్మస్ ట్రీ సింపుల్గా అలా పెట్టేసినట్టు ఉంటుందండి, ఎప్పుడు కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో ప్రతి దగ్గర కూడా మనకి ఇలా చైర్స్ అయితే వేస్తుంటారు అనమాట. హ్యాపీగా మనం ఆ చైర్స్లో కూర్చొని మంచి అంటే ఫోటోజెనిక్
కరెక్ట్గా స్పాట్ లాగా పెట్టుంటారు అనమాట. అక్కడే మనం కరెక్ట్గా ఫొటోస్ తీసుకోవచ్చు. పైనుంచి కూడా చూడండి, కింద మాల్ ఇదే కాదనమాట, పైనుంచి కూడా పెద్ద పెద్ద లైట్స్ లాగా పెట్టారనమాట. ఎంత బాగుందో చూడండి. ఆ లైటింగ్స్లో కూడా కొన్ని కొన్ని బర్డ్స్ లాగా ఇట్లా హ్యాంగ్ చేస్తారు అనమాట, పెద్ద పెద్ద లైట్స్. సో మాల్లో మనం 5 ఫ్లోర్కి వెళ్తూ ఉంటాం కదా, ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్, అక్కడి నుంచి వెళ్ళి చూస్తుంటే కూడా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట వ్యూ అదంతా కూడా. ఇప్పుడేమో ఇంత ఓపెన్గా ఇలా ఉంది కదా, సో ఏదైనా యాక్టివిటీ జరుగుతుంది అని అంటే మటుకు ఫుల్గా క్రౌడ్ అంతా గ్యాదర్ అయిపోతారు ఆ టైంకి అక్కడంతా. సో మార్నింగ్ టైంలో 1 o'clock అని అట్లా, అంటే ఆఫ్టర్నూన్ టైంలో 1 o'clock, ఈవినింగ్ టైం 5, 3 PM, అట్లా 6 PM అట్లా స్పెసిఫిక్ టైమ్స్ పెట్టి అప్పుడు జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. ఇక్కడ కూడా చూడండి పీకాక్ ఎంత బాగుందో కదా నిజంగా. కింద ఏమో చిన్న చిన్న పీకాక్స్, బేబీ పీకాక్స్ లాగా. పిల్లలైతే చూడండి అక్కడ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, యాపిల్స్, ఆరెంజెస్ అవన్నీ తింటున్నట్టు ఎంత బాగుందో చూడండి. ఇక్కడ పింక్ కలర్వి హ్యాంగ్ చేసి బాల్స్ లాగా ఉన్నాయి కదా. సో ఇదేంటంటే ఎప్పుడు కూడా ఏదైనా ఈవెంట్ పెట్టారు అని అంటే సంథింగ్ ఏదో ఒక యూస్ఫుల్ ఈవెంట్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో పీపుల్కి సేవ్ చేయడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి హెల్ప్ చేయడమో, లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి హెల్ప్ చేయడమో, అట్లాంటి ఏదో ఒకటి మేక్ ఏ విష్ అని చెప్పేసి ఆ విష్ మనం చేసుకుంటే ఆ శాంతా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి ఆ విష్ నెరవేరేలాగా ఉంటుంది కదా. అట్లాగా సంథింగ్ ఒక ఫండ్ డైరెక్ట్గా డొనేట్ చేసినట్లే కాకుండా మనం కూడా ఏదైనా ఒక విష్ రాసి ఆ బాల్కి హ్యాంగ్ చేసి అక్కడ పెట్టి మనమైతే మనీ కూడా డొనేట్ చేసినట్టు అట్లా కూడా పెట్టారనమాట. సో ఐడియా కూడా బాగుంటుంది కదా. సో పీపుల్ ఏంటంటే వాళ్ళ విష్ నెరవేరాలని కోరుకుంటూ మనీ డొనేట్ చేస్తారు, ప్లస్ వాళ్ళ విష్ అయితే నెరవేరుతుంది, ప్లస్ పూర్ పీపుల్కి కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది కదా. సో 2 నెరవేరుతాయి. 2 ఐడియాస్ బాగా వర్కౌట్ అవుతాయని ఆ టైప్లో కూడా పెడతారనమాట. అసలు ఎంత బాగుందో రియలిస్టిక్గా, అసలు కంప్లీట్ మనం గార్డెన్ లోపల ఉన్నట్టే ఉందన్నమాట. సో కింద టైల్స్ కానీ, గార్డెన్ అపీరెన్స్ పైనుంచి ఆ ల్యాంప్స్ కానివ్వండి, ఫుల్ డెకార్ అదంతా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో మొత్తం అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు క్రిస్మస్. సో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఇయర్? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా వీకెండ్? ఎలాంటి అంటే న్యూ ఇయర్, ఐ మీన్ వెల్కమింగ్ న్యూ ఇయర్కి ఏమైనా ఫైర్ వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి, వెళ్ళాలి ఎలా అంటే ఐడియాస్ ఉన్నాయి కదా. ఏంటి మీ ఐడియాస్ ఒకసారి కామెంట్ చేసేసేయండి మన కామెంట్ బాక్స్లో, నేను కూడా చూసేస్తాను. సో మేము కూడా అనుకుంటున్నాం న్యూ ఇయర్ ఎప్పుడు మేము మలేషియాలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదండి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆ క్రౌడ్ చూసి భయం అనమాట. మా దక్షి చిన్నగా ఉంది కదా, సో అంత జనాల మధ్యలో నుంచి దాన్ని తీసుకొని రాగలమా ఏంటి అని ఎప్పుడు ఒక థింకింగ్ అనమాట. సో వెళ్ళాలని ఉంటుంది బయటికి, బట్ మళ్ళీ మేము ఆ క్రౌడ్లో ఎక్కడైనా చిక్కుకుపోతే దీన్ని ఊపిరాడుతుందో లేదో. చాలామంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొత్తం అందరు బయటకు వస్తారనమాట. ఇక్కడ కేఎల్ టవర్ ఉంటుంది, పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఉంటాయి, అన్ని దగ్గర ఫైర్ వర్క్స్ జరుగుతుంటాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడే ఉంటారు, పెద్ద పెద్ద ప్లేసెస్ కాబట్టి. ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా ఉంటుందన్నమాట ఫైర్ వర్క్స్ అవంతా కూడా. ఈసారి ఏమైనా కొంచెం దక్షి కొంచెం పెద్దగా అయింది కదా, చూద్దాము అని అనుకుంటున్నాము. మీ ప్లాన్స్ ఏంటో ఒకసారి కామెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే మేము ముందుకు వస్తాము. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ దక్షిత కెల్లరీస్.